హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, నేను నిన్ననే ఈ మూవీ చూసాను. ఈ మూవీ నాకైతే బాగానే అనిపించింది. సో మూవీ నేమ్ వచ్చేసి ద డార్క్ అండ్ ద వికెట్. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్. సో స్టోరీ లైన్కి వెళ్ళిపోతే, సినిమా కథ చాలా సింపుల్గానే ఉంటుంది. ఒక ఐసోలేటెడ్ ఫామ్ హౌస్లో ఒక ముసలైన ఒక ఫాదర్ చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. అతన్ని చూసుకోవడానికి అతని ఇద్దరు పిల్లలు ఇంటికి వస్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఒక క్రీపీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరో ఏదో డార్క్ ప్రెజెన్స్ ఇంట్లో ఉన్నట్టు, వాళ్ళని భయపెట్టే కంటే ఎక్కువ వాళ్ళతో సైకలాజికల్గా ఆడుకున్నట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ వికెట్ ఫోర్స్ ఏంటి, ఆ ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ చేసింది అనేది ఈ మూవీ స్టోరీ పాయింట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే, డైరెక్టర్ బ్రయన్ పీక్స్ హారర్ చూపించారని చెప్పాలి. చాలా సింపుల్ షార్ట్స్తోనే మనకు ఆ గోర్, ఆ గ్రిట్నెస్ అనేది స్క్రీన్ మీద బాగానే ప్రజెంట్ చేశారనిపించింది. మనకు ఆ హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఆ సినిమా మొత్తం ఆ గ్లూమీ అట్మాస్ఫియర్, మెయిన్ కెమెరా వర్క్ కూడా చాలా ఆథెంటిక్ వేలో మనకి చూపించారు అనిపించింది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మెయిన్ లీడ్ అయిన లూయిస్ అండ్ మైకెల్ రోల్స్ చేసిన వాళ్ళు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వాళ్ళ ఫీల్ అయ్యే గ్రీఫ్ అండ్ టెర్రర్ మనకు చాలా కనెక్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. పాజిటివ్స్ వచ్చేసి చాలా జెన్యున్ జంప్ స్కేర్స్ ఉన్నాయి. చీప్ సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ మాత్రం కొంచెం మనకి డిస్టర్బింగ్ వేలోనే క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నెగిటివ్స్కి వచ్చేసి ఒక పాయింట్కి రీచ్ అయ్యే వరకు మనకి కొంచెం స్లో పేస్ అనిపిస్తుంది. డీప్ సైకలాజికల్ హారర్ ఇష్టం లేని వాళ్ళు ఈ సినిమాని చూడకపోవచ్చు. ఎండింగ్లో కొన్ని ఆన్సర్స్ దొరకవు, మనమే దాన్ని ఓపెన్ మైండెడ్గా అర్థం చేసుకోవాలి. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి, నిజంగా హార్డ్ కోర్ హారర్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ డెఫినెట్గా మిస్ అవ్వద్దు. సినిమా చూసేటప్పుడు డెఫినెట్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడగా మనకు ఆ ఫీలింగ్ అనేది, ఆ అట్మాస్ఫియర్ చాలా కనెక్టింగ్ వేలో తీశారు. ఈ మూవీ షెడర్లో అండ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు కావచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. సో మీరు కనుక మూవీ చూసినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్, ఎలా ఉందో మూవీ. అండ్ మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ గాయస్.